పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరా ఆగిపోయిందనే ఊహాగానాలు నగరంలో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. సరఫరాలో అంతరాయం కలిగి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వార్తలతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై పోటెత్తారు. మంగళవారం నుండి బుధవారం వరకు ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చంద్రయాన్ గుట్ట, మలక్పేట్, మల్కాజ్గిరి, జవహర్ నగర్ వంటి అనేక ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలు కనిపించాయి. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు రావడంతో బంకుల్లో నిల్వలు వేగంగా ఖాళీ అయ్యాయి. రాత్రి వేళకు సగానికి పైగా పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉండగా చమురు కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉండడం, వరుస సెలవుల కారణంగా కొన్ని బంకులకు సకాలంలో స్టాక్ చేరకపోవడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.